సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ను కలవాలని భావించారా? ఎన్ఆర్ఐ నేతలు ట్రంప్తో సీఎం రేవంత్ను కలిసేందుకు ఏర్పాట్లు సైతం చేశారా? ఈ విషయం గుర్తించిన కేంద్ర విదేశాంగ ఆఖరి నిమిషంలో రేవంత్ రెడ్డికి పర్యటనకు బ్రేకులు వేసిందా? అమెరికా పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి ట్రంప్ను ఎందుకు కలవాలని భావించారు? ట్రంప్తో భేటీ అయ్యే విషయాన్ని అధికారులు కేంద్ర హోంశాఖకు ముందుగానే ఎందుకు సమాచారం ఇవ్వలేదు? రేవంత్ రెడ్డి ట్రంప్తో కలిసే విషయాన్ని ఎందుకు సీక్రెట్గా ఉంచాల్సి వచ్చింది? ఈ స్టోరీలో చూసిద్దాం. రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దు కావడం రాజకీయ వర్గాలలో సంచలనంగా మారింది. ముఖ్యమంత్రి హోదాలో అమెరికా పర్యటనకు వెళ్లాలనుకున్న రేవంత్ రెడ్డికి కేంద్ర హోంశాఖ బ్రేకులు వేసింది. రేవంత్ రెడ్డి తన పర్యటన వివరాలను పూర్తి స్థాయిలో అందించకపోవడం, పర్యటన ఉద్దేశాలను స్పష్టంగా చెప్పకపోవడంతోనే విదేశాంగ శాఖ అధికారులు అనుమతి నిరాకరించినట్లు ప్రచారం సాగుతోంది. ముఖ్యమంత్రి హోదాలో అమెరికా పర్యటనకు వెళ్లాలనుకున్న రేవంత్ తన పర్యటన వివరాలను ఎందుకు గోప్యంగా ఉంచాలనుకున్నారు అన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ వర్గాల ప్రకటనల్లో చెబుతున్నట్లుగా అమెరికాలోని విశ్వవిద్యాలయాలను చూసేందుకు, అక్కడి చదువులపైన అధ్యయనం చేసేందుకు వెళితే అనుమతి వచ్చేదని, అలా కాకుండా బయట పెట్టని ఏదో అనుమానాస్పద వ్యవహారముందని కేంద్ర ప్రభుత్వ అధికారులు అనుమానిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే సీఎం అమెరికా టూర్కు కేంద్ర హోంశాఖ వర్గాలు అనుమతి నిరాకరించినట్టు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ విషయంపై కాంగ్రెస్ పార్టీలో ఆసక్తికర చర్చ జరుగుతోందట. అమెరికా పర్యటనలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో రేవంత్ రెడ్డి భేటీ అయ్యేందుకు ప్రయత్నించినట్టు ఎన్ఆర్ఐ కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. రేవంత్ రెడ్డి తమ్ముడు, తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు గత కొన్ని రోజులుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ఏదో ఒక మీటింగ్లో కల్పించాలని, దాన్ని మీడియాలో ప్రచారం చేసుకోవాలని ప్లాన్ వేసినట్టు, వీటి గురించి చెప్పవద్దని, చెబితే కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటుందని ముఖ్యమంత్రి సన్నిహిత వర్గాలు భావించినట్టు టాక్. ఇటీవలే హైదరాబాద్లో ఓ వీధికి ట్రంప్ పేరు పెట్టడం ద్వారా సీఎం రేవంత్ అమెరికా అధ్యక్షుడి పట్ల తన భక్తిని చాటుకున్నారు. అందుకే అమెరికాకు వచ్చాక కలిస్తే అప్పుడేమీ చేయలేరనే ధీమాతోనే ఈ అంశాన్ని గోప్యంగా ఉంచారని ప్రచారం సాగుతోంది. అయితే కేంద్ర ప్రభుత్వానికి ఈ విషయం తెలియడంతో చివరి నిమిషంలో అమెరికా పర్యటనకు రేవంత్ రెడ్డి అధికారిక హోదాలో వెళ్లవద్దని తేల్చి చెప్పినట్టు సమాచారం. దౌత్య విషయాల్లో రాజీ పడలేమని, అందుకే పర్యటనకు అనుమతి నిరాకరిస్తున్నట్టు తేల్చి చెప్పారు. తొలుత నిర్ణయించుకున్న ప్రకారం లండన్లో అక్బరుద్దీన్ కుటుంబీకుల పెండ్లికి వెళ్లవచ్చని, అక్కడి నుంచి తిరిగి రావాలని ఆదేశించినట్టు తెలుస్తోంది. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనను రద్దు చేయడంపైన కేంద్ర హోంశాఖ వివరణ ఇచ్చింది. రేవంత్ రెడ్డి అమెరికా ప్రయాణానికి అనుమతి ఇవ్వకపోవడం వెనుక రాజకీయ ఒత్తిళ్లేమీ లేవని స్పష్టం చేసింది. ఇది పూర్తిగా ఆయన పర్యటనను బేరీజు వేసి తీసుకున్న నిర్ణయమని, ఆయన హోదాకు తగ్గట్టుగా పర్యటన లేకపోవడంతోనే అనుమతులు ఇవ్వలేదని ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి మరీ ఎంఈఏ అధికారులు స్పష్టం చేశారు. దీంతో కేంద్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి పైన కక్ష కట్టిందనడానికి అవకాశమే లేకుండా పోయింది. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక 2 సార్లు అమెరికా పర్యటనకు వెళ్లి రావడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయాన్ని ఎంఈఏ అధికారులు గుర్తు చేస్తున్నారు. గతంలో ఆయన వెళ్తున్న ఉద్దేశం స్పష్టంగా ఉందని, ఈసారి ఆ స్పష్టత లోపించడం వల్లే అనుమతులు నిరాకరిస్తున్నట్టు వెల్లడించారు. సాధారణంగా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నవారు ఎవరైనా విదేశాలకు అధికారిక హోదాలో వెళ్తే వారి పర్యటనను విదేశాంగ శాఖ అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఇక్కడి నుంచి పర్యటనకు వెళ్లేవారు విదేశాంగ శాఖకు తొలుత అనుమతుల కోసం దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. వారు అనుమతి ఉంటేనే వెళ్లాలి. విదేశాంగ శాఖ అధికారులు అమెరికా లేదా మరే దేశానికైనా వెళ్లే ముఖ్యమంత్రి లేదా ఇతర మంత్రుల పర్యటనల వివరాలను పరిశీలించడంతో పాటుగా మన దేశానికి సంబంధించిన విధానపరమైన అంశాలపైన చర్చలు, ప్రసంగాలు అంశంపైన కూడా సూచనలిస్తారు.
కానీ సీఎం రేవంత్ రెడ్డి అమెరికా టూర్లో ట్రంప్ను కలిసే వ్యవహారం పైన ముందస్తు సమాచారం ఇవ్వకపోవడంతో విదేశాంగ శాఖ అధికారులు ఆయన పర్యటనకు బ్రేకులు వేశారని ప్రచారమైతే సాగుతోంది. మొత్తం మీద రేవంత్ రెడ్డి లండన్ నుంచి వచ్చాక ఈ అంశం మరింత పొలిటికల్ టర్న్ తీసుకోవడం అయితే ఖాయంగా కనిపిస్తోంది.